అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటే నేను మొన్న చెప్పా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మన పిల్లలకు ఉద్యోగం రావడం కానీ ఉద్యోగం చేసిన జీతం తక్కువ జీతాలు రావడం జరుగుతుంది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఉండాలని నా ఆకాంక్ష ముందు కూడా దానిలోనే విజయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి యాదవ్ గారి కోటేయడం, నాకు కేసీఆర్ నాని కోటేయడం కాదు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకోవడం అవసరం. మన పార్టీ మీద కాకుండా ఈ 1,30,00,000 కుటుంబాల మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ పథకాలలో, ఈ రాష్ట్రంలో, ఈ అభివృద్ధి ఉండదు, ఈ సంక్షేమంలో మన పిల్లలు చదువుకుంటాం. ఇవన్నీ మన ఆరోగ్యం కూడా ఉండదు. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా 25 లక్షల కుటుంబానికి. అంటే ఒక హెల్త్ కేర్లో మనం చూసాం ఇంతకుముందు ఎన్ని రకాల ఇబ్బందులు పడేవాళ్ళము. ఇవాళ వ్యవస్థ ఆరోగ్యాన్ని మరి మనందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పథకాలు కింద నుంచి పై వరకు కూడా హెల్త్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేసి మరి ఆయన ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ మీకు రాకపోతే 10 లక్షలు ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి వస్తుంది. ఇంకా ఇబ్బంది పడితే మరి మన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, పిఎం రిలీఫ్ ఫండ్ ఉంది. సో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు వైఎస్ఆర్ గారు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా బెటర్గా వైద్య కళాశాల కానీ, విలేజ్ క్లినిక్ కానీ, చిన్న రెఫరల్ హాస్పిటల్స్ కానీ, చిన్న 30 పడకల హాస్పిటల్స్ కానీ, వైద్య కళాశాల కానీ, నర్సింగ్ కళాశాలలు కానీ ఇన్ని తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఇంత షార్ట్ టైంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఓటేయాలన్నాం. ఆయనకి ఓటేయాల్సినటువంటి బాధ్యత మన మీద, వేపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, మీకు ఏమి ఇబ్బంది ఉన్నా నేను అందరికి చెప్తున్నా. శివరాం ప్రసాద్ గారిని కూడా ఇవాళ అందుకే తీసుకొచ్చి ఇక్కడికి నేను బయట ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా తిరుగుతున్నా. ఏ పనున్నా 24 hours కేసీఆర్ మీకు అందుబాటులో ఉంది. తిరుపతి యాదవ్ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి సమర్థులయ్యేవారు కూడా. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్షం అనేవాళ్ళు అన్ని రకాలుగా మా మీద పుట్టాలని కానీ వాటన్నిటికి కూడా ఎదుర్కొంటూ సమావేశంగా మేము వస్తాం. ఎందుకంటే మేము ఏ తప్పు చేయలేము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొరపాట్లు కూడా చేయలే ఎక్కడ కూడా. ఎందుకంటే మేము చేసినల్లా ఏంటంటే అభివృద్ధి చేసాం, సంతులనం చేసాం, అన్నీ చేసాం. కానీ ఎక్కడ కూడా మాకు ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పుకోలేకపోయాం. అవన్నీ కూడా జనాల్లోకి రేపు నుంచి తీసుకెళ్తాం, చెప్తాం, ఎవరి నుంచి చెబుతాం ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ఇన్ని వేల సచివాలయాలు కట్టాం, ఆర్టీపీలు కట్టాం, ఎంఎస్ సెంటర్లు కట్టాం, సీసీ రోడ్లు పోసాం, ట్రైన్లు కట్టాం, అన్నీ చేసాం. ఎక్కడ కూడా మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం కొంచెం అనవసరం. ఎందుకంటే మళ్ళీ మీడియాకు మళ్ళీ ఏదో 10 రూపాయలకి ఇచ్చి 15 రూపాయలకి ఇచ్చి మీడియాతో నేను చెప్పించుకోవడం చేత కాదు. అట్లాంటి అంత అవసరం కూడా మాకు లేదు, మాకు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ. వాళ్ళు ఏదో కొన్ని ఛానల్ పెట్టి కొంతమందిని పెట్టి మీ అందరూ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా అసలు ఏమీ లేని దాన్ని కూడా అక్కడ ఏదో భూతత్వంలో పెట్టి చూపిస్తుంటారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి కూడా మేము ఎక్కడ చెప్పుకోవడం కానీ మాకు కానీ మా ప్రీతం నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడ ఇంత చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఏదో అదైపోతుంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఉన్నప్పుడు కూడా చేసావు, ఇవన్నీ ఏమైపోయినాయి? ఎవరి ఖాతాలోకి వెళ్ళి నువ్వు కట్టింది తాతకాల సచివాలయం ఉండి తాతకాల ఇంకెట్టాడు ఏదిగా పేదవేది అది కూడా ఆయన సొంత వాడుకోవడానికి ప్రభుత్వ డబ్బులతో కట్టాడు. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సచివాలయం బిల్డింగ్లు కూడా మాకు కాదు కదా, పేద ప్రజలకి పనిచేయడానికి, పేదలకి ఉపయోగపడటానికి. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. ఒక పిల్లల స్కూల్కి పంపించాలంటే క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కావాల్సి వచ్చాయి. ప్రతి ఒక్క పేదవాడు కూడా పని మానుకొని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఎండి ఆఫీస్ చుట్టూ, ఈ ఆఫీస్ చుట్టూ కూడా వీళ్ళు తహసీల్దారులు ఉండేవాళ్ళు. అప్పుడు ఆ రోజున ఎవరు ఉండేవాళ్ళు? జన్మభూమి కమిటీ వాళ్ళు. ఎంఆర్ ఆఫీస్ కూడా ఒకళ్ళు ఉండేవాళ్ళు, పోలీస్ స్టేషన్ కూడా ఒకళ్ళు ఉండేవాళ్ళు, పంచాయతీ ఆఫీస్ కూడా ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చేయమన్నోడికి వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వమంటే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఆ రోజున వాళ్ళకి 500, 1000, 2000 రూపాయలు డబ్బులు ఇస్తేనే అవన్నీ కూడా పెట్టుకు వచ్చాయి. వీళ్ళు ఎవరికి కూడా లేదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 24 గంటలు వాళ్ళకి సర్టిఫికేట్ వెళ్తాయి, వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్తాయి. వాళ్ళు మా పార్టీ అయినా అవ్వకపోయినా టీడీపీ అవన్నీ, జనసేన అవన్నీ ఎవరిని కూడా మేము ఇప్పుడు కూడా ఎంత పార్టీలు కూడా మేము పట్టించుకోవాలి. అదేవిధంగా మేము దమ్ముగా ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన
అవకాశాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ధైర్యంగా ఓటు అడిగే హక్కు కానీ అవకాశాలు కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కల్పించాడు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తాం, విజయం గెలిపించుకొని 175 గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబుతామని మీ అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.